రజనీ సార్ ఇందాక అన్ని మంచి మాటలు చెప్పారు నా గురించి. అండ్ ఇట్ వాజ్ లైక్ అ కాంప్లిమెంట్ టు మీ. ఐ థింక్ ద ఫస్ట్ డే రజనీ గారు సెట్లోకి వచ్చారు. ఇది వైజాగ్లో జరిగింది. నేను క్యారవాన్లో కూర్చుంటే ఆయన ఎప్పుడొచ్చారో తెలీదు. ఆయనే నా క్యారవాన్లోకి వచ్చి వెల్కమ్ టు కూలీ అని చెప్పి ఆయనే వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. అండ్ దెన్ అంతా రెడీ అయ్యి వచ్చి సెట్ మీద వచ్చినగానే ఇట్లా చూస్తూ ఉన్నారు నన్ను. ఒక 3-4 మినిట్స్ పైనుంచి చూస్తూ ఉంటే, నువ్వు ఇలా ఉంటావని నాకు ముందే తెలుసుంటే నేను లోకేష్కి చెప్పేవాడిని, వద్దు నాగార్జున మనకి ఈ సినిమాలో అని. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఐ మీన్ ఐ కాంట్ గెట్ అ బెటర్ కాంప్లిమెంట్ దెన్ దట్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దట్ జెంటిల్మెన్ రజనీ గారు. అండ్ ఆయనతో కూర్చుని మాట్లాడటము, ఇట్ వాజ్ ఆల్ సచ్ ఎ నైస్ జర్నీ. అండ్ రజనీ గారు యాక్టింగ్ గురించి కానీ స్టైల్ గురించి కానీ ఇదంతా చెప్పవసరం లేదు. అండ్ ఈవెన్ అట్ దిస్ ఏజ్, ఈవెన్ అట్ నౌ, ఆఫ్టర్ సో మెనీ ఫిలిమ్స్, ఆఫ్టర్ సో మెనీ సూపర్ హిట్స్, ఆయన కాన్స్టెంట్గా సీన్ జరుగుతున్నప్పుడు ఆ పక్కన వెళ్ళి కూర్చుని ఈజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మైండ్లో. ఆ షాట్ ఏం చేయాలి, ఈ షాట్ ద ఆపోజిట్ యాక్టర్ ఈజ్ డూయింగ్, ఇలా చేస్తున్నాడు, దానికి ఒక్క స్టెప్ పైకి ఎట్లా వెళ్ళాలి అని కాన్స్టెంట్లీ ఈజ్ షూటింగ్. అండ్ ఐ రిమెంబర్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఆయన కాన్స్టెంట్గా పక్కకి వెళ్ళి ఆయన ఒక్కరే నుంచుని ఆ సీన్ అంతా ఆలోచించుకుంటూ వచ్చి చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ చెప్పి మా అందరికీ. అండ్ ఇట్స్ బ్రిలియంట్, లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ హిజ్ హ్యూమిలిటీ, ఆయన సింపుల్నెస్, ఇట్ ఈస్ జస్ట్ అన్బిలీవబుల్. అండ్ నేను మొన్న చెన్నైలో కూడా చెప్పాను, ఎవరో ఆయన వన్ క్వాలిటీ ఏంటి మీకు బాగా నచ్చిందని అడిగితే, 17 రోజులు బ్యాంకాక్లో ఒక షిప్ మీద ఓన్లీ నైట్ షూటింగ్ చేశాము. అఫ్కోర్స్ రజనీ గారు కూడా ఉన్నారు అండ్ అందరూ ఉన్నారు. ఎవ్రీబడి వాజ్ దేర్. ఇట్ వాజ్ అ వెరీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్గా నైట్ చేశాము. 17 days ద యూనిట్, ద క్రూ చాలా కష్టపడ్డారు. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సీక్వెన్స్ టు షూట్. అండ్ ఫైనల్ డే అందరూ ఇంటికి వెళ్ళిపోయే ముందు రజనీ గారు అందరినీ పిలిచి, ఐ థింక్ ద హోల్ క్రూ వాజ్ ఆల్మోస్ట్ 350 350 మెంబర్స్ ఆఫ్ అందరినీ పిలిచి అందరికీ ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంట్లోకి ఇంటికి వెళ్ళే ముందు పిల్లలకి ఏమన్నా తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారు. It was so nice to see that. And he doesn't have to do anything, but he still does all these things. It was fantastic working with him. And thank you, Rajni sir. చాలా మంచి మాటలు చెప్పారు నాకు, మా తెలుగు ప్రేక్షకులకి నా గురించి. థ్యాంక్ యూ రజనీ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ దాట్.